హైదరాబాద్లో చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఫేమస్. భక్తుల రద్దీ కూడా ఉంటుంది. చాలామందికి టెంపుల్ సెంటిమెంట్ కూడా. అలాంటి చోట ఇంటి దొంగల కారణంగా దేవుడి సొమ్ముకు లెక్కాపత్రం లేకుండా పోయింది. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో భారీ అవకతవకలు జరిగాయి. ఇటీవల తనిఖీల్లో ఈ విషయం బయటపడడంతో ఈవో రామాంజనేయుల్ని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. దాతలిచ్చిన ఆభరణాల నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నట్టు గుర్తించి ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఆలయంలో ఉండాల్సిన 2.3 కిలోల వెండి కిరీటం మాయమై 4 ఏళ్ళు అయ్యింది. ఇప్పటికీ అది ఎక్కడుంది, ఏమైంది అనేది తెలియలేదు. అలాగే ఆలయంలో ప్రసాదం తూకంలో కూడా తేడాలు గుర్తించారు ఉన్నతాధికారులు. ఉదాహరణకు భక్తులకు ప్రసాదంగా ఇచ్చే పులిహోర ప్యాకెట్ 200 గ్రాములు ఉండాలి, కానీ అది 170 గ్రాములకు మించట్లేదు. లడ్డు విషయంలోనూ ఇలాగే బరువు తక్కువ ఉంటోంది. ఇదొకటే కాదు, రెంటల్ రూపంలో గుడికి రావాల్సిన ఆదాయంలో భారీగా అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. రిజిస్టర్లు కూడా సక్రమంగా నిర్వహించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇలా రకరకాల అవకతవకలు బయటపడడంతో చివరికి ఈవోపై వేటు వేశారు. ఇకపై టికెట్ల సేవలను డిజిటలైజ్ చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయం ఒకప్పటిలా లేదని, పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు.